కొరకు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 14 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. మనము పెట్టుకున్న పేరు దానికి ప్రభువు నేర్పిన ప్రార్థన అని, పరలోక ప్రార్థన అని మనం పెట్టుకున్నాం. యాక్చువల్గా ఆ పదాలు ఏమీ బైబిల్లో లేవు. ప్రార్థన అంతే. ప్రార్థన వారికి ప్రభువు నేర్పిస్తున్నాడు. ఎవరికి చేయాలో ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రార్థన ఏమని చేయాలో చెప్తున్నాడు, ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఆ 3 అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు యేసు ప్రభు ఇక్కడ చెప్పినటువంటి వాక్య భాగంలో నేర్పించినటువంటి ప్రార్థనలో ఎవరికి మనము ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఏ విధముగా ఎలా చేయాలి అనేటువంటిది ఈ 3 విషయాలు చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనేటువంటిది ఒక విన్నపం. ఎవరికి? సర్వశక్తిమంతుడైనటువంటి సృష్టికర్తకు మనము చేసేటువంటి ఒక విన్నపం, ఒక విజ్ఞాపన, ఒక అర్జ్. కాబట్టి ఆ సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన కన్నా గొప్పవాళ్ళు ఎవ్వరు కూడాను లేరు, ఉండరు, ఉండబోరు. మరి అటువంటి వ్యక్తితో మనము మాట్లాడుతున్నాము, అది ప్రార్థన. సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితోటి మనం మాట్లాడుతున్నాం. అటువంటప్పుడు మన మనసు, వాక్కు, మన శరీరము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. ఒక అధికారితో మాట్లాడేటప్పుడే ఎంతో జాగ్రత్తగా మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన మాట తీరు, స్వరం తగ్గించి, ముఖమంతా లేనిపోని ఒక మంచి ప్లెజెంట్గా ముఖాన్ని పెట్టుకొని వినయంగా మాట్లాడతాం. ఒక మనిషి దగ్గర, అంటే ఒక అధికారి, ఒక నాయకుడు, పెద్దోడు. అటువంటిది ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని మొత్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని తోటి మాట్లాడేటప్పుడు మరి మనము ఇంకా ఎంత భయభక్తులు కలిగి మాట్లాడాలి. ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ప్రశస్తమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి గొప్ప సంగతి. ఒక మనిషి దగ్గరికి పోవడానికి, ఒక నాయకుడి దగ్గరికి, లీడర్ దగ్గరికి పోవడానికి మనకు అపాయింట్మెంట్ కావాలి. అయితే దేవుడు యేసుక్రీస్తునందు మనకు వితౌట్ అపాయింట్మెంట్ ఎనీ టైం మనం వెళ్ళటానికి యాక్సెస్ ఉంది. అందుకని చెప్పేసి మనకు దేవుడు చీప్ అయిపోయినాడా? ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు. కాబట్టి ఆయన అవైలబిలిటీని బట్టి మనమే చాలాసార్లు ఏంది మన జీవితంలో ఆయన్ను చాలా ఈజీగా తీసుకుంటాం. అంటే అపాయింట్మెంట్ లేదు కదా, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు కదా, తేలిగ్గా తీసుకుంటాం. ప్రార్థన కూడాను అంతే సింపుల్గా, మొనాటనస్ అంటే ఏంటిది? ఒకే విధం మోనో అంటాం కదా, అయిపోయింది. కానీ అట్లా కాదు, అట్లా ఉండకూడదు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, అనగా ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు భయము ఉండాలి. ఏ భయము? ఆయన కొడతాడు, చంపుతాడు అనే భయం కాదు. రెవరెన్షియల్ ఫియర్ అంటే గౌరవముతో కూడినటువంటి భయము, భక్తితో కూడినటువంటి భయము. అందుకే సుంకరి ప్రార్థన గురించి చెప్తూ యేసు ప్రభు లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ సుంకరి ఎట్లా ప్రార్థన చేస్తాడు అనేటువంటిది ఒక ఉదాహరణగా చెప్పాడు. సుంకరి ఎట్లా చేశాడు ప్రార్థన? దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఆచాలు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ భక్తి, ఆ భావము దేవుని ఎడల
అక్కడ కనబడుతుంది. నువ్వు పాపివా పరిశుద్ధుడివా అనేటువంటిది తర్వాత సంగతి. ఎవరికైనా దేవుడు ఇచ్చాడు కదా, యాక్సెస్ ఇచ్చాడు కదా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి. ఎవరి ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. అటువంటిప్పుడు ఎట్లా చేయాలి అనేటువంటిది కదా మనకు కావాల్సింది. ఆయన అయితే ఆకాశం వైపు కన్నులెత్తుటికైనాను ధైర్యము చాలక, అంటే అంత గౌరవం, అంత భక్తి, అంత భయము కలిగి ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు ప్రభు. ఇక్కడ ఆయన అంటున్నాడు 2 రకాల ప్రార్థనలు ఇక్కడ చెప్తాడు. ఒకటి బహిరంగ ప్రార్థన, అందరితోటి అందరి ముందు సమాజంలో మనుషుల ముందు చేసేటువంటి ప్రార్థన బహిరంగ ప్రార్థన. ఇంకొకటి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. అందుకే ఇక్కడ 3 సార్లు నీవు ప్రార్థన చేయనప్పుడు అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ 5వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే అది అందరితో కలిసి బహిరంగంగా చేసేటువంటి ప్రార్థన. 6వ వచనం నీవు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. అది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. అందుకే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటాడు. అది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. ఓకే, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన తలుపు వేసుకున్న తర్వాత రూమ్లో మనము మన తండ్రి అయినటువంటి దేవుడు అది ఎంతసేపు చేస్తావో ఎట్లా చేసుకుంటావో అది టోటల్లీ అది పర్సనల్. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం బహిరంగ ప్రార్థన. బహిరంగ ప్రార్థన గురించి అయితే ఆయన ఏమంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అన్నాడు. అంటే ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వేషధారణ అనేటువంటి, అంటే వేషధారణ అంటే ఏంటిదంటే ఒక మాటలో చెప్పాలంటే లోపల ఒకటి పైకి ఒకటి, సింపుల్గా ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో వేషధారుల వలె మీరు ఉండకూడదు అన్నాడు. ఎందుకు ఆ మాట ఎందుకు వాడాల్సి వస్తుంది యేసు ప్రభు అంటే, మనుషుల ముందు ప్రార్థన చేసేటప్పుడు, బహిరంగ ప్రార్థన చేసేటప్పుడు మనము మనుషులు చూడాలని చేస్తున్నామా లేక దేవుడు చూడాలని చేస్తున్నామా? మనుషులు వినాలని చేస్తున్నామా లేక దేవునికి వినిపించడానికి మనము చేస్తూ ఉన్నామా? మనం చేసేది మనుషుల కోసం కాదు కదా, ప్రార్థన దేవుని కోసం కదా, అంటే దేవుడు వినాలని కదా. మనుషుల మధ్య నుండే చేస్తున్నాము ప్రార్థన, కానీ మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి కోసం కాదు కదా, దేవుడు వినాలని కదా మనం చేసేది ప్రార్థన. మనుషులకు గొప్పగా అనిపించాలని కనిపించాలని కాదు కదా మనం చేసేది ప్రార్థన. ఒకవేళ ఆ ఉద్దేశముతో కానీ చేస్తే అది వేషధారణ. మనుషులు చాలా బాగా ప్రార్థన చేశాడు, చాలా గొప్పగా చేస్తున్నాడు, చాలా మంచి పదాలు ఉపయోగిస్తూ ఉన్నాడు, ఆత్మ కలిగి ప్రార్థన చేస్తున్నాడు, బహుభారముతోటి ప్రార్థన చేస్తున్నాడు, ఇలాంటి కామెంట్స్ కొరకు ఎదురు చూసి వాటి నిమిత్తము కానీ ఒకవేళ ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన వేషధారణ అని చెప్పేసి ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దేవుని ఆరాధిస్తూ ఉన్నట్లుగా వారు కనబడుతున్నారు కానీ శాస్త్రులు పరిసయ్యులు, కానీ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ తమను తామే వారు ఆరాధించుకుంటూ ఉన్నారు. తమను తామే వాళ్ళు ఆరాధన, దేవుణ్ణి కాదు. అంటే వారు ప్రార్థన చేసేటప్పుడు వారి రక్షరేకులు ఎట్లా ఉన్నాయి, వారి డ్రెస్ ఎట్లా ఉంది, వారి హావభావాలు ఎట్లా ఉన్నాయి, వారు ఎంత గట్టిగా ప్రార్థన చేయగలుగుతున్నారు, వీటి మీద వారి దృష్టి పెట్టి వారు ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. అది వేషధారణ ప్రభు చెప్తున్నటువంటిది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువు కోసం, అంటే దేవుడు వినాలని చెయ్యాలి, దేవునికి మన స్వరము వినేటట్లుగా మనము ఉండాలి, కానీ మనుష్యులు చూసేటట్లుగా ఉండకూడదు. ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట అదే. మనుష్యులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు దేవుణ్ణి ఆరాధించడం లేదు, తమ్మును తామే ఆరాధించుకుంటూ ఉన్నారు. వారు దేవుని ఘనపరచడం లేదు, తమను తామే ఘనపరుచుకుంటూ ఉన్నారు. ఇది ఆయన దృష్టిలో వేషధారణ. గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా మనము ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకున్న తర్వాత
మనము ప్రార్థన చేస్తూ ఉంటే మన మనసులో ఎవరున్నారు? మనము దేని మీద దృష్టి కేంద్రీకరించి కళ్ళు మూసుకున్నా కానీ మన మనసు దేని కొరకు ఆశిస్తూ ఉన్నది? నిజంగా నా స్వరము దేవుడు వినాలి అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వేరేగానే ఉంటుంది. అది ఒకవేళ నన్ను వాచ్ చేస్తున్నారు అందరూ మనుషులు అనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఒకవేళ భయమన్నా వస్తుంది, ప్రార్థన ఎటెట్టన వెళ్ళిపోతుంది. లేకుంటే మనుషులు మెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏమేమో గ్రాంధికమైనటువంటి పదాలు, మధ్య మధ్యలో రెఫరెన్సెస్, బైబుల్ రెఫరెన్సెస్, పలానా అధ్యాయం పలానా బుక్లో నువ్వు ఇట్లన్నావు ప్రభువా, నువ్వు అట్లన్నావు ప్రభువా, ఇవన్నీ వస్తాయి. అవన్నీ అవసరం లేదు దేవునికి. దేవుడే అవన్నీ మనకు చెప్పింది. నువ్వు చదువుకొని దాన్ని పాటించు. మళ్ళీ ఆయన చెప్పిందే మళ్ళీ నువ్వు ఇట్టన్నావు ప్రభువా, అట్టన్నావు ప్రభువా, వేషధారణ. అది ఇష్టం లేదు. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? మనుషుల మధ్య ఉన్నప్పుడే వస్తుంది. అది రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు రావు. అవి మనుషులు వినేటప్పుడు వస్తాయి. అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టము లేదు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎట్లా ఉండాలి? 7వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఇది బహిరంగ ప్రార్థన గురించి. ఇది వ్యక్తిగత ప్రార్థన గురించి కాదు. వ్యక్తిగత ప్రార్థన గురించి అయితే 6వ వచనంలో ఉంది. నీవు ప్రార్థన చేయనప్పుడు ఒక్కనితోటి చెప్తూ ఉన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తండ్రికి ప్రార్థన చేయకూడదు, అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. ఇది ఇంట్లో. కానీ ఇక్కడ 7వ వచనంలో చెప్తున్నటువంటి ప్రార్థన మీరు ప్రార్థన చేయనప్పుడు, ఇది అందరికీ సంబంధించినటువంటిది. బహిరంగ ప్రార్థన, సంఘములో సమాజంలో చేసేటువంటి ప్రార్థన. అప్పుడు ఏం చేయాలంటే అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చాలా పర్టికులర్గా యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. వ్యర్థమైన మాటలు ఏంటివి? వ్యర్థమైనటువంటి మాటలు వెయిన్ రిపిటేషన్స్ అని చెప్పేసి తర్జుమాలో ఉన్నది. వెయిన్ రిపిటేషన్స్. ఇక్కడ రిపిటేషన్ అనేటువంటిది తప్పు కాదు. ఒక వర్డ్ని ప్రార్థనలో రిపీటెడ్గా పలకడం అనేటువంటిది తప్పు కాదు ఇక్కడ. కానీ వెయిన్ రిపిటేషన్ అన్నాడు. అంటే వ్యర్థమైనటువంటి రిపిటేషన్స్. అంటే రిపిటేషన్స్లో మీనింగ్ఫుల్ రిపిటేషన్స్, వెయిన్ రిపిటేషన్స్ ఉంటాయి. అదే ప్రభు అక్కడ చెప్తున్నాడు. ఒకవేళ మనము పదే ఒక పదాన్ని ప్రార్థనలో పలుకుతూ ఉంటే అది రిపిటేషన్ అనుకున్నాం కదా, రిపిటేషన్. అయితే ఆ పదే పలుకుతున్నటువంటి మాటలో అర్థం కానీ ఉన్నట్లయితే, అంటే అర్థవంతంగా ఒక మాటను మనము ఎన్నిసార్లు పలికినా తప్పు లేదు. దేవుడు అట్టేం అనుకోవట్లేదు. అర్థము లేకుండా పదే ఒక మాటను రిపీటెడ్గా పలికితే అది వెయిన్ రిపిటేషన్ అవుతుంది. అది దేవునికి ఇష్టం లేదు. అర్థవంతంగా పలికితే, అర్థవంతంగా మాట్లాడితే ఒకే పదమైనా అది దేవునికి ఇష్టం. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. యేసు ప్రభు గెత్సెమనే వనంలో ప్రార్థన చేశాడు. శిష్యుల్ని ప్రార్థించమని చెప్పేసి ఆయన కొంత దూరం వెళ్ళి మోకాళ్ళొంగి ప్రార్థన చేశాడు. ఆయన చేసింది ఒకటే ప్రార్థన. మళ్ళీ వచ్చి చేశాడు. ప్రార్థన చేసి శిష్యుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళని లేపాడు. మళ్ళీ నిద్రపోతున్నారా, ప్రార్థన చేయలేరా అని. మళ్ళా వెళ్ళి ఇంతకుముందు పలికినటువంటి మాటలనే తిరిగి పలుకుచు అనేటువంటి మాటను అక్కడ చూస్తాం. ఏమని ప్రార్థన చేశాడు యేసు ప్రభు గెత్సెమనే వనంలో? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే కానిమ్ము అనెను. ఇది చిన్న ప్రార్థన. ఆయన తిరిగిపోయి ఇంతకుముందు పలికినటువంటి మాటలనే పదే పలుకుతూ ప్రార్థించనని చెప్పి రాయబడింది. మరి అది రిపిటేషన్ కదా. అది తిరిగి పదము ఒక్క మాటైనా ఒక్క సెంటెన్స్ అయినా అర్థము కానీ ఉంటే ఆ పదములో
ఆ మాటలో, ఆ సెంటెన్స్లో అర్థవంతంగా మాట్లాడితే అది మీనింగ్ఫుల్ రిపిటేషన్ అంటే అర్థవంతమైనటువంటి ప్రార్థన. ఇది వ్యాలిడ్. ఇది అయితే సమస్య ఎక్కడ? ఎప్పుడైతే అర్థము లేనటువంటి మాటలు పదే పదే పలుకుతూ ఉంటామో అప్పుడు అవి వ్యర్థమైపోతాయి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, వ్యర్థమైనటువంటి మాటలను మీరు మాట్లాడవద్దు, వచింపవద్దు. అర్థం లేనటువంటి మాటలు వ్యర్థమైనవి. వ్యర్థమైనటువంటి మాటలు దేవుని సన్నిధిలో పలకకూడదు. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలా, అర్థము లేని మాటలు మాత్రమే కాదు, అర్థము తెలియనటువంటి మాటలను పలికినా అది వ్యర్థమైపోతుంది. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అర్థము లేనటువంటి మాటలే కాదు, మళ్ళీ చెప్తాను, అర్థము తెలియనటువంటి మాటలను పదే పదే దేవుని సన్నిధిలో పలికినా కూడాను అది వ్యర్థమైనటువంటి మాటల కింద దేవుడు పరిగణిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలా విషయాలు మరుగున పడిపోయినటువంటి సందర్భం చరిత్రలో, చాలా విషయాలు అట్లా ఉండిపోయినాయి మరుగులో. అవి బయటికి తేలేదు, అంటే రాలేదు. మరి ఎందుకో తెలీదు, కానీ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 9వ వచనం నుండి ఒకసారి చూస్తే అర్థము లేని మాటలే కాదు, అర్థము తెలియనటువంటి మాటలు కూడాను ప్రార్థనలో పలుకకూడదు. చదవండి. మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. స్పష్టంగా అర్థము లేకుండా కానీ ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది? దేవునితో మాట్లాడుతున్నట్టు కాదు, గాలితో మాట్లాడుతున్నట్టు ఉంటుందని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉంది. లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నను, వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. భాషలు చాలా ఉన్నాయి, ప్రతి భాషకు అర్థం ఉంది కదా. స్పష్టము కానటువంటి భాష ఏది కూడా లేదు. భాష అంటేనే ఒక అర్థము, ఒక స్పష్టత, ఒక మీనింగ్ ఉంటుంది. చాలా ఉన్నాయి, అన్నిటికీ అర్థాలు ఉన్నాయి. 11వ వచనం, మాటల అర్థము నాకు తెలియకుండానే ఎడల మాటలాడువానికి నేను పరదేశిగా ఉండును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. ఏం లాభం? ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పుకొని పోయినారు అనుకోండి, మనం ట్రాన్స్లేట్ చేయకుండా. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థం అర్థమవుతుంది, ఇంగ్లీష్ రాని పరిస్థితి ఏంది? కష్టం కదా, అర్థం కాదు కదా. ఏమి లాభం? దానివల్ల అటువంటి శర్మన్ వలన, అటువంటి ప్రార్థన వలన మనకు ఏం లాభం? ఏమి లాభము లేదు. అటువంటి వ్యక్తి ఒకవేళ ప్రార్థన చేస్తున్నాడు అనుకో, మనకు తెలియని భాషలో ప్రార్థన చేస్తున్నాడు అనుకో, అర్థం లేనటువంటి, అంటే మనకు తెలియదు అర్థం, ప్రార్థన చేస్తున్నాడు అనుకో, నువ్వు ఎప్పుడు ఆమెన్నాలా? ఇప్పుడు అందరూ ఏకీభవిస్తున్నారు. బహిరంగ ప్రార్థన అంటే ఏంటిది? అందరూ వింటూ ఉంటారు, దాన్ని లాస్ట్లో ఏకీభవించి అందరూ ఆమెన్ అంటారు. ఇప్పుడు అందరూ ఆమెన్ అనాలంటే ఆ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి చేసేటువంటి ప్రార్థన అర్థం కావాలి కదా వినేటువంటి వాళ్ళకి. అదే అంటాడు ఇక్కడ పౌలు 16వ వచనం, నీవు చెప్పు దానిని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనను వాడు ఏలాగు పలుకును. ప్రార్థన వినేవాడు ఆమెనని చెప్పేసి ఎట్లా పలుకుతాడు అర్థం కానప్పుడు? అర్థము కానటువంటి, లేక అర్థము లేనటువంటి, లేక అర్థము తెలియనటువంటి మాటలు ప్రార్థనలో పలుకకూడదు. దేవుడు అట్టి దానిని దేవుడు యాక్సెప్ట్ చేయకపోగా దాన్ని నేరంగా పరిగణిస్తాడు. అంటే వ్యర్థమైనటువంటి మాటలుగా దేవుడు పరిగణిస్తాడు. ఈ వ్యర్థమైనటువంటి మాటల గురించి అంటే ఏంటిది అంటే ఉచ్చాటన చేయటం. ఉచ్చాటన అంటే ఒకే పదాన్ని ఒక మంత్రంలాగా ఉచ్చాటన చేయటం, ఉచ్చరించటం, పదే పదే ఒకే మాటను పదే పదే పలకటం. ఉదాహరణకు మనము అపొస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే అక్కడ ఎఫెసు అనేటువంటి పట్టణంలో పౌలు అతనితో కూడా ఉన్నటువంటి వారు పరిచర్య కోసం వెళ్ళినప్పుడు ఎఫెసస్ పట్టణంలో అక్కడ జరిగినటువంటి
సందర్భంలో చూస్తే 28వ వచనాన్ని ఒకసారి చదివితే, వారు విని రౌద్రముతో నిండినటువంటి వారై, వాళ్ళందరూ కూడాను ఆర్తెమీదేవి అనేటువంటి దేవతను ఆరాధించేటువంటి వారు. ఎవరు అంటే ఎఫెస్సు పట్టణం. ఎఫెస్సు పట్టణంలో, ఒక నిమిషం, ఆర్తెమీ దేవిని ఆరాధించేటువంటి వారు. వీళ్ళు పోయేసి అక్కడ సువార్త పరిచర్య చేసినప్పుడు అక్కడ వారికి కోపం వచ్చింది. బహు రౌద్రము కలిగినటువంటి స్థితిలో వారు విని రౌద్రముతోటి నిండినటువంటి వారే వాళ్ళు ఏమన్నారు? ఎఫెసీయుల ఆర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఎఫెసీయుల ఆర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేశారు. ఒకసారి అయితే ఓకే, కానీ ఇక్కడ 34వ వచనంలో చదవండి. అందరూ ఏక శబ్దంతో 2 గంటల పాటు ఏమని మాట్లాడారు? 2 గంటల సేపు వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏంది? ఒకే మాట, ఎఫెసీయుల ఆర్తెమీదేవి మహాదేవి. ఇది వాళ్ళు ఎన్ని 2 గంటల సేపు, 2 గంటల 2.5 గంటల 2 గంటలు ఏక శబ్దముతో 2 గంటల సేపు ఒకే మాట. ఇది వెయిన్ రిపిటేషన్ అంటే బైబుల్ భాషలో చెప్పాలంటే, ఉదాహరణకు ఇటువంటి 2 గంటల సేపు ఒకే మాటను వారు ఉచ్చరిస్తూ ఉన్నారు. ఇది ఆయనకు ఇష్టం లేదు, ఇది ఆయనకు ఇష్టం లేదు. ఉదాహరణకు మనము రిపీట్ చేసేటువంటిది మీనింగ్ఫుల్గా ఉంటే బాగుంటుందని ముందే చెప్పుకున్నాం. వ్యర్థంగా ఉంటే దేవునికి ఇష్టం లేదని చెప్పుకున్నాం. ఉదాహరణకు, దేవా నీకు స్తోత్రం అన్నాం అనుకోండి, దేవా నీకు స్తోత్రములు అన్నాం అనుకోండి, అది మీనింగ్ఫుల్, అది కదా. దేవా నీకు స్తోత్రం, అది అర్థం ఉంది. అది ఒకసారి చెప్పినా 1000 సార్లు చెప్పినా అందులో అర్థం ఉంది కాబట్టి మంచిదే, అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అట్లా కాకుండా ఒట్టి స్తోత్రం 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 అన్నాం అనుకోండి, ఒట్టి స్తోత్రం, ఇంకేం వెనక ముందు ఏం లేదు. దేవానికి స్తోత్రం అంటే అర్థం స్తోత్రం 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 అంటే ఏంది? స్తోత్రం ఓకే, ఏంది? దేనికి, ఎవరికి స్తోత్రం, ఎందుకు స్తోత్రం? ఏమి లేదు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇది వ్యర్థం. గ్లోరీ 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 గ్లోరీ, ఇది వ్యర్థం. ఒకే మాట రిపీటెడ్గా పదే 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 అర్థం ఉండదు. అర్థవంతంగా అంటే ప్రభువా నీకు స్తోత్రం, నీకే మహిమ అంటే ఓకే. ఒట్టి స్తోత్రం, ఒట్టి గ్లోరీ ఏంది? తెలుసుకోవాలి, మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక పాట పాడాం, అదేం పాట? హల్లెలూయా యేసయ్య కదా. హల్లెలూయా యేసయ్య. పాపం ఎవరు రాశారో, అది తెలియక రాశారో తెలిసి రాశారో మనకు తెలియదు. హల్లెలూయా యేసయ్య అన్నాడు ఆయన. అంటే ఆయన ఒకవేళ రచయిత యొక్క ఉద్దేశం ప్రభువా నీకు స్తోత్రం అని అనుకొని రాసిండేమో తెలీదు. చాలా కాలం నుంచి మనం పాటలు పాడుకుంటూ ఉన్నాం, హల్లెలూయా యేసయ్య హల్లెలూయా యేసయ్య. ఓకే, మంచిది. ఇప్పుడు తెలుసుకోవాలా, హల్లెలూయా అంటే ఏంది అర్థం? హల్లెలూయా అంటే అర్థమైంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి, గట్టిగా చదవండి. ఆ స్వరం ఏం చెప్తుంది? ప్రభువును స్తుతించుడి. చాలు, ప్రభువును స్తుతించుడి అని ఆ స్వరం చెప్తాం. ఆ ప్రభువును స్తుతించుడి అనే దానిపైన 2 అనేసిందా బైబిల్లో? 2 అనేసిందా? ఆ క్రింద ఫుట్ నోట్లో 2 అనేసిన దగ్గర ఏమనుంది అర్థం చదవండి. ఏమనుంది? చదవండి గట్టిగా. అంటే హల్లెలూయా అంటే అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా అంటే అర్థం ఏంటిదంటే ప్రభువుని స్తుతించుడి. ఇప్పుడు పాడండి, హల్లెలూయా యేసయ్య, హల్లెలూయా యేసయ్య అని పాడినాం. ఇప్పుడు అర్థం చెప్పండి హల్లెలూయా యేసయ్యకి. ప్రభువుని స్తుతించుడి
యేసయ్యా. ఇదే కదా అర్థం, ఇదే కదా అర్థం. ప్రభువుని స్తుతించుడి యేసయ్యా. అర్థము లేనటువంటి స్తుతి, అర్థము లేనటువంటి మాటలు దేవుని దృష్టిలో వ్యర్థం, వ్యర్థం. హల్లెలూయా అనేటువంటిది మంచి పదం, అది పరలోకంలో వినిపించబడినటువంటి ఒక పదం, మంచి పదం, మంచిదే. అర్థవంతంగా వాడాలి. ఇది గోస, ఇది బాధ. అర్థవంతంగా వాడాలి. ఏ పదమైనా అర్థవంతంగా మాట్లాడాలి. ఊత పదంగా మాట్లాడకూడదు, అది వ్యర్థం. ప్రతి మాటకు హల్లెలూయా, ప్రతి సెంటెన్స్కు హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? నువ్వు వాక్యం చెప్తా మధ్యలో హల్లెలూయా ఎందుకు? వ్యర్థం. వ్యర్థంగా దేవుని సన్నిధిలో మాటలు ఉచ్చరించితే ఆయన దానిని, అట్టివారిని నిర్దోషిగా ఆయన ఎంచడు. దేవుని నామను వ్యర్థంగా ఉచ్చరించు వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనులు పలుకుతారు. అట్లా ఎఫెసు పట్టణంలో పలికారే, అట్లా అన్యజనులు పలుకుతారు. ఏలియా అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో నుండి అగ్ని వచ్చి అక్కడ అర్పించబడినటువంటి అర్పణను అగ్ని వచ్చి దహించినప్పుడు అంతకు ముందు బయలు ప్రవక్తలు పలికారు ఉచ్చారణ చేస్తూ. అది వ్యర్థమైనటువంటి మాటలు, అవి దేవునికి ఇష్టం లేదు. అవి అన్యజనులు చేస్తారు, అన్యజనులు పలుకుతారు ఆ మాటలు. మీరెందుకు పలుకుతారు నా సన్నిధికి వచ్చి వ్యర్థమైనటువంటి మాటలు? మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, వచింపవద్దు. అర్థం చాలామందికి తెలియదు, అర్థం తెలియకుండా వాడేస్తూ ఉంటారు, పదాలు మాట్లాడేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో అది దేవుడు దాన్ని నేరంగా పరిగణిస్తాడు. తర్వాత మూడవ అంశము, దేవుని సన్నిధిలో వ్యర్థమైన మాటలు వచింపవద్దు. తర్వాత విస్తరించి మాట్లాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. ఇక్కడ విస్తరించి మాట్లాడడం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నామే, దేవునికే మనం శర్మని చెప్పటం, దేవునికే పురమాయించటం. నువ్వు ఇదిగో ఈ పని చేయయా, ఇప్పుడు చేయి, ఇంకాసేపటికి చేయి, సాయంత్రంలోగా చేయి, దేవుడికి డెడ్ లైన్ పెట్టడం, దేవుణ్ణి మ్యానిపులేట్ చేయడం, దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయడం, లేక పీపుల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇటువంటి దీనికి సంబంధించినటువంటి మాటలు అన్నీ కూడాను విస్తరించి మాట్లాడుట కిందకి లెక్కకు వస్తాయి. ఏంది ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? ప్రార్థన ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రార్థన నీ ఇష్టమే. సర్వశక్తిమంతుడైనటువంటి సృష్టికర్తతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు కదా అవకాశం అని చెప్పేసి వితౌట్ అపాయింట్మెంట్ ఎప్పుడైనా వచ్చి ఎనీ టైం నా దగ్గరికి రండి అని చెప్పినాడని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అని చెప్పి ప్రభు ఇక్కడ చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. అవి మనం నేర్చుకోవాలి, అవి మనం తెలుసుకోవాలా. కాబట్టి ఇక్కడ విస్తరించి మాట్లాడకూడదు. ఎందుకంటే 8వ వచనంలో అంటాడు, మీరు అడగక మునుపే మీకు ఏమి కావాలేనో అవన్నీ కూడాను పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వెందుకు విస్తరించి మాట్లాడతావు? ఇక్కడ విస్తరించి మాట్లాడడం అనేటువంటిది ఏంటంటే క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాడు. క్వాంటిటీ. ప్రేయర్ ఈజ్ నాట్ అబౌట్ క్వాంటిటీ బట్ ఇట్ ఈస్ క్వాలిటీ. మనం చేసేటువంటి ప్రార్థనలో క్వాలిటీ ఉండాలా, క్వాంటిటీ కాదు. బహిరంగ ప్రార్థనలో విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి దేవుడు వింటాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ప్రభు చెప్పిన మాట ఇది. ప్రభు డైరెక్ట్గా మనతోటి, సంఘంతో, విశ్వాసులతో చెప్పినట్టు మాట, విస్తరించి మాట్లాడొద్దు. ఎందుకు? నాకు తెలుసు నీకేం కావాలో నాకు తెలుసు, నీకేం అవసరమో నాకు తెలుసు, మరి ఎందుకు ప్రార్థన చేయాలని అడగొచ్చు. ఎందుకు చేయాలి ప్రార్థన? ఎందుకు చేయాలనా? ప్రభు చేయమన్నాడు కాబట్టి చేయాలి. నాకు తెలుసు నీకేం కావాలో అని చెప్పినటువంటి ప్రభువే ఏమన్నాడంటే మీరు అడుగుడి అన్నాడు. నీకెందుకు బాధ? నాకు తెలుసు మీకు ఏం కావాలో అని చెప్పినటువంటి దేవుడే నువ్వు అడగమన్నాడు. ఇంకేంది నీకు అభ్యంతరం? ప్రభు చెప్పాడు అడగాలి. అయితే అక్కడ ప్రభు చూసేది ఏంటంటే ఆ అడగటంలో, ఆ అడగటం అనేటువంటిది సిన్సియారిటీ తోటి,
హ్యూమిలిటీ తోటి, విశ్వాసముతోటి నువ్వు అడుగుతున్నావా లేదా అనేటువంటిది అక్కడ చూస్తాడు. నీకేం కావాలో ఆయనకి తెలుసు, నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు, అక్కడ ఏమీ డౌట్ లేదు. కానీ అడగమన్నాడు. అడగమన్న దేవుడు ఎట్లా అడగమన్నాడంటే, నీ సిన్సియారిటీ చూసేటువంటి వాడు, మన హ్యూమిలిటీ చూసేటువంటి వాడు, మన ఫెయిత్ని అబ్జర్వ్ చేసేటువంటి దేవుడు. కాబట్టి వీటన్నిటితో పాటు మనము అడుగుతూ ఉన్నామా లేదా అనేటువంటిది ముఖ్యం. అక్కడ నువ్వు ఇంత చేయొచ్చు శాటభారతం ప్రార్థన, సిన్సియర్గా విశ్వాసముతో, భక్తితో, భయముతో, తగ్గింపుతో ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థనను ఆయన ఎట్లా లెక్క కడతాడంట? విస్తరించి మాటలాడుట క్రిందికి ఆయన తీసుకెళ్ళిపోతాడు. దేవుని సన్నిధిలో ఏమంటాడు సొలొమోను మహారాజు ప్రసంగ గ్రంథంలో? ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కాబట్టి ఆలయమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే నువ్వు మనిషివి, ఆయన సృష్టికర్త. ఆయన దగ్గరికి నువ్వు పోయినప్పుడు, ఆయన సన్నిధికి నువ్వు పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాల. మాట, పని, క్రియ ఎంతో జాగ్రత్తగా, భక్తితో, భయముతో, విశ్వాసముతో, తగ్గింపుతో అన్నీ ఉండాలా. అవన్నీ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే అది దేవునికి ఇష్టం లేదు, ఆమోదయోగ్యం కాదు. అందుకే ఆయన అంటున్నాడు, అనుజనులు వ్యర్థమైన మాటలు వచ్చిస్తారు, విస్తరించి మాట్లాడతారు. అట్లా మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు తలంచుచూ ఉన్నారు. మీరు వారి వలె ఉండకుడి. అది ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క అభీష్టం, ప్రభు యొక్క చిత్తం. చాలామంది అంటుంటారు కదా, దేవుని చిత్తం ఏందో, నా ఎడల దేవుని చిత్తం ఏందో, నా ఎడల దేవుని చిత్తం ఏందో అని చెప్పేసి. మీరు వారి వలె ఉండకుడి. ఇది దేవుని చిత్తం. ఎవరి వలె? లోకస్తుల వలె, అన్యజనుల వలె ఉండొద్దు. అది ఫస్ట్ చేద్దాం, అట్లా చేద్దాం. వారిలాగా ఉండకుండా మనం ప్రత్యేకపరచబడినటువంటి వారం కనుక ఆయన బిడ్డలు ఎట్లా ఉండాలో అట్లా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్టెప్ అది దేవుని చిత్తం. మీరు వారి వలె ఉండకుడి అని ఆయన చెప్తూ ఉన్నాడు 9వ వచనంలో. కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి అన్నాడు. కాబట్టి మీరు ఈ ప్రార్థన చేయుడి అన్నాడా? మీరు ఈలాగున ప్రార్థన చేయుడి అనటానికి, ఈ ప్రార్థన చేయుడి అనటానికి తేడా లేదా? మనం చేస్తున్నాం, యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టు చేస్తున్నాం. ఓకే, తప్పు లేదు, చేయకపోయినా తప్పు లేదు. ఏది? లార్డ్స్ ప్రేయర్ చేస్తాం మనం, ఓకే, మంచిదే, దేవుని వాక్యం కాబట్టి పలుకుతున్నాం, చేస్తున్నాం. అయితే అది అర్థము తెలుసుకొని అందులో ప్రభు ఏం చెప్పాడు, అందులో ఉన్నటువంటి అంశాలు, విషయాలు ఏంటివి అని తెలుసుకొని ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఈ ప్రార్థన చేయడం, ఈలాగు ప్రార్థన చేయుడి అంటే ఈ విధముగా ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసేటువంటి విధానము మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎట్లా చేయాలి ప్రార్థన అనేటువంటిది ఒక ప్యాటర్న్ ఇస్తూ ఉన్నాడు. ఇది ప్యాటర్న్, ఇది విధానం, ఇది చేయాల్సినటువంటి పద్ధతి అని చెప్పేసి అందులో భాగంగా మొదటగా ఆయన చెప్పినటువంటి మాట, పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు ఈ ఒక పదాన్ని మనము తీసుకుంటే ఇందులో 3 అంశాలు ఉన్నాయి. పరలోకము ఒకటి, అందులో ఉన్న 2, మా తండ్రి 3. ఈ 3 పదాలని మనం ఒకసారి క్లుప్తంగా ధ్యానం చేసినట్లయితే, పరలోకము అనేటువంటిది అది ఒక నిజమైనటువంటి స్థలము. లోకముంది, ఈ లోకముంది, ఈ భూలోకముంది, అదేవిధంగా పరలోకము కూడా ఉన్నది. అది సత్యము. మనం ఆ మాట పలికిన ప్రతిసారి మనకు జ్ఞాపకం రావాల్సినటువంటి విషయం ఏంటంటే, పరలోకము అనేటువంటిది ఉన్నది, అది మన దేశము, మనము అక్కడి పౌరులము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20లో ఏమనుంది? ఫిలిప్పీ 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి అనగా మన సిటిజన్షిప్ పరలోకమందున్నది. అంటే మనం ఎక్కడి వాళ్ళము?
మనము ఎక్కడ సంబంధించినటువంటి వాళ్ళము? పరలోకానికి సంబంధించినటువంటి వాళ్ళం. మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ అక్కడ ఉంది. మరి దాని గురించి మనం తెలుసుకోకపోతే, మన దేశం అది, మన సొంత దేశం, పరలోకం అనేటువంటిది. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి స్టార్ట్ చేసినటువంటి, తన మిషన్ స్టార్ట్ చేసినటువంటి మొదటి శర్మన్ ఏంది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అది పరలోకం. పరలోకం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అది నిజమైనటువంటి ఒక స్థలం, ఒక నిజమైనటువంటి ప్రదేశం, అది మనోహరమైనటువంటి స్థలము. కీర్తనలు 16:6 అంటాడు, మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు దొరికెను అంటాడు. పరలోకం అనేటువంటిది అది ఎంత మనోహరమైనటువంటిదో తెలుసుకుని ఉండాలా. స్వాస్థ్యము అనగా పితృపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిని స్వాస్థ్యము అంటారు. మన స్వాస్థ్యం ఎక్కడుంది? అక్కడ ఉంది. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? అక్కడ ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి వచ్చాం. మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్తాం. నిలవరమైనటువంటి పట్టణం ఇక్కడ లేదు, మనకు అక్కడుంది. ఆయన అంటాడు, ఎక్కడ? అది ఒక పట్టణము అని చెప్పేసి అబ్రహాము పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు ఆయన ఎదురు చూచుచూ ఉండేను అని చెప్పి అబ్రహాము గురించి రాస్తాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11. కాబట్టి ఇప్పుడు ఇది ఒక స్థలము, అది ఒక పట్టణము. అక్కడ అందమైనటువంటి గృహాలు ఉంటాయి. అది ఒక పెద్ద సిటీ. ఆ సిటీలో చాలా చక్కటి గృహాలు ఉంటాయి. మనుషులు కట్టుకున్న గృహాలే ఇంత మంచిగా, ఇంత సౌకర్యవంతంగా ఉంటే, ఆ తెలివి ఇచ్చినటువంటి దేవుడు చెప్పాడు 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పాడు? యోహాను 14:2లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. లేని ఎడలను నేను మీతో చెప్పుదును, కానీ ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి మనం. నేను వెళ్ళి, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున, చదవండి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని పోతాను. అక్కడ అదొక పట్టణం. అక్కడ ఒక మంచి సుందరమైనటువంటి మ్యాన్షన్స్ ఉన్నాయి, గృహాలు. మ్యాన్షన్ అంటే తెలుసు కదా, చాలా అందంగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. అక్కడ అనేకమైనటువంటి గృహాలు ఉంటాయి, అందమైనటువంటి గృహాలు ఉంటాయి. ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయి? అక్కడ 2 కొరింథీ 12:2-4 ప్రకారము అక్కడ పరదేశి ఉన్నది. పరదేశం ఎక్కడున్నది? పరలోకంలో ఉన్నది. పరదేశం అంటే ఏంటిది? అబ్రహామ్స్ బోజం. అబ్రహాము రొమ్మును ఆనుకుని పోటకు లాజరు కొనిపోబడిను అని చెప్పేసి రాయబడింది కదా. పరదేశు అంత నెమ్మదికరమైనటువంటి స్థలం. అబ్రహాం అంటాడు కదా ధనవంతుడితోటి, నువ్వైతే నీ ఇష్టానుసారంగా లోకంలో జీవించున్న నాళ్ళు చేసావు, ఆయనైతే శ్రమపడ్డాడు, ఇక్కడ లాజరు నెమ్మది పొందుతున్నాడు అంటాడు. అక్కడ ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. ఈ లోకంలో నెమ్మది కష్టం. అయితే ఆ లోకంలో, పరలోకంలో నెమ్మదికరమైనటువంటిది, క్షేమకరమైనటువంటిది, అందమైనటువంటిది, మంచి ఇల్లు ఉండేటువంటిది. ఇంకా అక్కడ ఏముంటాయి? ఇంకా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము అక్కడ జీవవృక్షం ఉంటుంది. జీవవృక్ష ఫలాలు ఉంటాయి. వాటిని తినడానికి దేవుడు మనకు యాక్సెస్ ఇస్తాడు. జీవవృక్ష ఫలములను నేను భుజింపనిత్తును అంటాడు ప్రకటన 2:7. ప్రకటన 22:2లో అక్కడ దేవుని సింహాసనం ఉన్నది. ఆ సింహాసనంలో నుండి ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదికి ఈ పక్క ఆ పక్క జీవవృక్షం ఉంటుంది, జీవవృక్ష ఫలాలు ఉంటాయి. చూసారా పరలోక రాజ్యం, పరలోకము అనేటువంటిది ఎంత గొప్ప స్థలమో అనేటువంటిది తెలుసుకోవాలా. ఊరికే పరలోకమందున మా తండ్రి అని చెప్పి పరలోకములో ఉండేటువంటి ఔన్నత్యం, గొప్పతనం మనం తెలుసుకోవాలా. మనం ఈ లోకంలో ఉండగానే మన చూపు పైన ఉండాలంటాడు. మీరు క్రీస్తుతో పాటు లేపబడినటువంటి వారైతే మీ యొక్క చూపు
పైనున్న వాటి మీదనే ఉండాలా అంటాడు. కాబట్టి మనమందరము కూడాను పైకి చూస్తూ ఉండాలి. మీ తలలు ఎత్తుకుని, మీ విడుదల సమీపించి ఉన్నప్పుడు మీ తలలు ఎత్తుకొని ఉండాలంటాడు యేసు ప్రభు ఒలివర్ డిస్కోర్స్లో. యేసు ప్రభు కాబట్టి మనము పరలోకము గురించి తెలుసుకోవాలి. అది పరిశుద్ధ పట్టణం గొప్పది. ఓకే, ఇప్పుడు అందులో ఉన్న దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ఉన్నవాడు. ఉండడం అంటే ఏంది? సత్యం. సత్యం ఉండటం అంటే ఏంది? సత్యం. దేవుడు ఉన్నాడు అనేటువంటిది సత్యం. దేవుడే సత్యం. ప్రకటన 1:8-18 అంటాడు, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే. అక్కడ ఉండువాడను అనేటువంటి మాట మనం చూస్తాం. పరలోకంలో ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఉండువాడు. నేను మొదటివాడును కడపటివాడును. పరిసయ్యుల తోటి సద్దుకాయలతోటి యేసు ప్రభు మాట్లాడుతూ వారితో ఒక వివాదము జరిగించినప్పుడు, నీకు 50 ఏళ్ళు కూడా లేవే, నువ్వు అబ్రహామును చూసినానంటావేంది, ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి పరిసయ్యులు సద్దుకాయలు యేసు ప్రభుని క్వశ్చన్ చేయడం జరిగింది. యోహాను సువార్త 8:58 ఒకసారి చదవండి. యోహాను సువార్త 8:58 యేసు అందుకు యూదులు 57, అందుకు యూదులు, నీకు ఇంకనూ 50 సంవత్సరంలైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని చెప్తే యేసు ప్రభు ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునిపే, అక్కడ వాడాడే పదము నేను ఉన్నానని అనేటువంటి మాట. ఇదే పదము యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడుంది? నిర్గమకాండం 3:14 నిర్గమకాండం 3:14 దేవుడు మోషేతో మాట్లాడుతూ చెప్పాడు. చాలు, అక్కడ చెప్పాడు నేను ఉన్నవాడను. నీ పేరేం పేరయ్యా అంటే దేవుడు మోషే అడిగితే దేవుడు చెప్పాడు నేను ఉన్నవాడను అని చెప్పాడే. అదే మాట యేసు ప్రభు యోహాను సువార్త 8:58 అన్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను. ఆయన ఉన్నవాడు. మోషేతో మాట్లాడింది ఆయనే. ఇక్కడ సదుకాయలతోటి పరిసయ్యులతోటి మాట్లాడుతున్నది ఆయనే. రేపు రాబోయేది ఆయనే. ప్రస్తుతం పరలోకంలో సింహాసనాధీశుడై ఉన్నటువంటి వాడు ఆయనే. ఆయన ఉన్నాడు, ఆయన రాబోవచ్చు ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలిసి ఉండాలి. పరలోకమందున్న నెక్స్ట్ వర్డ్ మా తండ్రి. తండ్రి గురించి ఆలోచిద్దాం. తండ్రి, ఫాదర్స్ డే గురించి చెప్పుకుంటాం. దేవుణ్ణి పిలిచే పిలుపు మన తండ్రికి ఇచ్చాడు. ఎంత గొప్పది అది ఆ విషయం. దేవుణ్ణి ఫాదర్ అంటాం కదా, తండ్రి. మన తండ్రికి పిలవడానికి ఆ పేరుని ఇచ్చాడు. ఇంకా తండ్రి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో ఆలోచించండి. దేవుణ్ణి అదే పేరుతో పిలుస్తాం, మన ఫాదర్ని అదే పేరుతో పిలుస్తాం. ఎంత గొప్ప విషయం. అందుకే ఫాదర్ విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమగా ఉండాలి అని చెప్పి మనం తెలుసుకోవాలా. కాబట్టి ఎవరు ఈయన? సృష్టికర్త. అయితే ఏంటిది? సృష్టికర్త అయితే ఆయన ఎవరు? నా తండ్రి. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ప్రపంచంలో చాలా గొప్ప రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారి గురించి మనకు తెలుసు. అయితే వారికి మన గురించి తెలుసా? తెలియదు. డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, తెలుసు మనకి, ఆయన యుఎస్ ప్రెసిడెంట్. కానీ ఏంది నీకు ఆయనకి ఏంది? ఆయనకి నువ్వు తెలుసా? ఆయనకి లేదు, తెలియదు. బకింగ్హామ్ ప్యాలెస్ తెలుసు, చూడకపోయినా మనకు తెలుసు. ఎక్కడుంది? లండన్లో ఉంది. అక్కడ ఎవరు ఉంటారు? రాజులు ఉంటారు. ప్యాలెస్ అది, రాణి. 3-4 తరాలు, 3-4 ఇంకా ఎన్ని తరాలు తెలియదు కరెక్ట్గా నాకు. తరతరాలుగా వారి రాజవంశం తెలుసు మనకి. అక్కడ రాజవంశీకులు ఉంటారు. అయితే ఏంటిది నీకు వాళ్ళకి ఏం సంబంధం? ఏం లేదు. నువ్వు తెలుసా? వాళ్ళకి తెలీదు. చూసారా? అయితే ఇక్కడ ఈ రాజుల్ని, ఈ రాజ్యాలని, ఈ ప్రపంచాన్ని, ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఎవరు?
మా తండ్రి, నాకు తండ్రి. ఆయన నీకేంది? నాకు తండ్రి. ఎంత గొప్ప విషయం అది. పోనీ నువ్వు తెలుసు, ఆయన ఎవరో నీకు తెలుసు, నీవెవరో ఆయనకి తెలుసా? తెలుసు. అదే కదా ఇక్కడ ప్రత్యేకత. నేనెవరో ఆయనకు తెలుసు. ఆయన చెప్తున్నాడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను నేను చూచితిని అంటున్నాడు. ఎముకలు ఒకటైనా కానీ ఎదగక మునిపే పెండమునై ఉండగానే నా కన్ను నిన్ను చూచాను అని చెప్పేసి అంటున్నాడు. ఎంత పర్టికులర్గా దేవుడు మన ఎడల ఉన్నాడు, అంత సర్వ సృష్టికర్త. ఆయన ఎవరు అంటే ఆయన మనకు తండ్రి. తండ్రి. కాబట్టి ఒకవేళ ఈ కుమారత్వం పాపం చేయటం ద్వారా పోగొట్టుకున్నాము అని అనుకుంటే, దేవుడు వదిలిపెట్టకుండా యేసు ప్రభుగా ఈ లోకంలోనికి వచ్చి తిరిగి ఆ కుమారత్వాన్ని పునరుద్ధరించాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తిరిగి ఆయన పిల్లలుగా అవకాశం ఉంది. పశ్చాత్తాపడి మారు మనసు పొంది చేసినటువంటి పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని బాప్తిస్వం ద్వారా ఒక నూతన జన్మను మనం పొందినప్పుడు అప్పుడు ఏమవుతా ఉన్నది? దేవుని పిల్లలుగా అధికారపూర్వకంగా. రోమిలకు రాసిన పత్రిక 8:16 చదవండి ఒకసారి. రోమా 8:16. అధికారపూర్వకముగా దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థలం. మనము దేవుని పిల్లలము అని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మనము దేవుని పిల్లలము అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు దేవుడు. మనము పిల్లలమైతే వారసులము. చాలు, దేవుని వారసులం. బకింగ్హామ్ ప్యాలెస్ ప్రిన్స్కు వారసులం కాదు, లేదా గొప్ప గొప్ప రాజవంశీయుల వారసులం కాదు. అదేంది? వారి రాజ్యాల నాడే నశించును, వారి పేరు అప్పుడే మాసిపోవును, రాజులను నమ్ముకొనుకుడి లేఖనం చెప్పేటువంటి మాట. మరి ఎవరిని నమ్ముకోవాలా? ఇదిగో ఈయన మనము సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఎంత గొప్ప ఆధిక్యత! ఇంత ఆధిక్యత కన్నా ఈ సృష్టిలో ఇంకొక ఆధిక్యత అనేటువంటిది లేనేలేదు. దేవుని వారసులం. ఇప్పుడు ఉండరు కదా, నిజాం వారసులం అంటారు, అలాని రాజవంశం వారసులం అంటారు. చాలా గొప్పగా చూస్తాం మనం. అవునా అని చూస్తాం, ఎందుకంటే రాజవంశం అంట. కానీ ఇక్కడ మనకిచ్చినటువంటి ఇంత గొప్ప ఆధిక్యత, దేవుని వారసులం. ఎట్లుండాలా? మన పద్ధతి ఎట్లా ఉండాలా? మన జీవితం ఎట్లా ఉండాలా? మన పని ఎట్లా ఉండాలా? ప్రాణం పోవుగాక, పోతే అక్కడికి పోతాం. అదే పౌలు అన్నది, పోతే పోనీ ప్రాణం, నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. పోనీ నేను ప్రభు దగ్గరికి పోతా. ఆ సుందరమైనటువంటి, ఆ మహిమాన్వితమైనటువంటి, ఆ మనోహరమైనటువంటి స్థలాల్లోనికి ప్రభువుతో పాటు పోతా. నేనెవరు? దేవుని వారసుని. ఆయన ఎవరు? నాకు తండ్రి, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. కాబట్టి ఎఫెసీ 1:6 అంటాడు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనలందరినీ స్వీకరించాడు. ప్రభువు నమ్మితే కండిషన్ అది. ప్రభు యందు విశ్వాసం ఉంచితే అందరూ దేవునికి కుమారులే. 1 యోహాను పత్రిక 3:1 అంటాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలం కాబట్టి చదవండి, ఏమంటుంది లోకం? మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత, చూడండి, మనము దేవుని పిల్లలం ఇప్పుడేదో చెప్పుకున్నాం, ఆయన మనకు తండ్రి అని చెప్పుకున్నాం కదా. ఈ కారణము చేత, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. అది లోకము మనలను ఎరుగదు. ఎందుకు ఎరుగదు? మనము దేవుని పిల్లలం కాబట్టి. అది ఇష్టంలే లోకానికి. ఇష్టం లేదు. నువ్వు దేవుని కుమారుడు, దేవుని పిల్లలు అని చెప్పి లోకము నిన్ను
బహిష్కరించింది. ఎందుకంటే అది ఆయనను ఏలయనగా లోకము ఆయనను ఎరుగలేదు కాబట్టి. అది రీజన్. ఇప్పుడు ఆయన పిల్లలం మన పిల్లలం, లోకం మనల్ని తిరస్కరిస్తూ ఉంది. కారణం ఏంది? రాజు ఎవరో ఈ లోకానికి ఆయన్ని ఎరగలేదు. ఇంకా రాజుని ఎరగకపోతే రాజు పిల్లల్ని ఈ లోకం ఎరుగుతుందా? ఎరగదు. అందుకే మనమంటే లోకానికి ఇష్టం లేదు, మనం నిరాకరిస్తుంది లోకం. అయినా పర్వాలేదు, మన ఇన్హెరిటెన్స్ ఆడికి పోదు, మన స్వాస్థ్యం ఎక్కడికి పోదు, మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఎక్కడ, మనం దేవుని పిల్లలం, దేవుని యొక్క వారసులం. ఆ వారసత్వం అనేటువంటిది ఎక్కడికి పోదు. చివరికి ఒక మాట చెప్పి మనం ముగించేసుకుందాం. పాత నిబంధనలో దేవుడు వ్యక్తిగతంగా తండ్రి అనేటువంటి కాన్సెప్ట్ లేదు. పాత నిబంధనలు ఎక్కడనైనా చూడండి, దేవుడు ఉంది. ఒక దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర. ఎక్కడ? యెషయా 63:16 ఉంది. కీర్తనలు 103:13 ఉంది. మలాకి 1:6 ఉంది. 2:10 ఉంది. ఏమనుంది? తండ్రిని ఉంది. అయితే జాతి మొత్తానికి తండ్రి. ఇప్పుడు ఇశ్రాయేలు జాతి దేవుడు తండ్రి అని ఉంది. జనాంగము, ఆ జనాంగానికి తండ్రి అంది. మా దేవుడవు, మా తండ్రివి నీవు కావా అని ఉంది. అంతేగాని ఒక ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఒకడు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి తండ్రి అని పిలిచిన దాఖలా ఒక్కటి కూడా లేదు. చూసారా? అది ఎట్లా స్టార్ట్ అయింది? ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే దేవుడు మనకు తండ్రి అని వ్యక్తిగతంగా పిలువబడ్డాడు. అంతకుముందు వ్యక్తులు దేవుణ్ణి తండ్రి అని పిలిచే అధికారమే లేదు. పిలిచారు భక్తులు. ఏమని పిలిచారు? ఒకసారి చూస్తే ఏమని పిలిచారంటే యెహోవా అని పిలిచారు. చూడండి ఎంత దూరం ఉంటుంది. పేరు పెట్టి పిలిస్తే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో గ్యాప్ ఉన్నట్టు లెక్క. నానాని పిలవడానికి పేరు పెట్టి పిలవడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. తండ్రిని పిలవడానికి పేరు పెట్టి పిలవడానికి ఎంత తేడా, ఎంత దూరం ఉంటుంది. పిలిచారు. ఆదికాండం 3:14 ఉంది. అబ్రహాం అన్నాడు ఎల్ షద్దాయ్ అన్నాడు, నేను సర్వశక్తిగల దేవుడు అని చెప్పినప్పుడు అబ్రహాం కూడా అట్లాగే పిలిచాడు. హాగర్ అన్నది ఎల్ రోయి అన్నది. ఎల్ అంటే దేవుడు, ఎల్. దేవుని పేరు పెట్టి పిలిచారు వాళ్ళందరూ. ఎక్కడ కూడా తండ్రిని పిలవలేదు. అవసరతను బట్టి, వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి దేవుణ్ణి వారు పేరు పెట్టే పిలిచారు. ఇక ఆ కాలంలో చూస్తే ఇంటిమసీ లేదు, ఆ దగ్గరతనం లేదు, ఆ బాంధవ్యం లేదు. ఆ తండ్రి బిడ్డల బంధం అనేటువంటిది అక్కడ మనకు వ్యక్తిగతంగా కనపడదు. జాతిని ఉద్దేశించి అంటాడు కానీ వ్యక్తిగతంగా కనపడదు. వాళ్ళు ఏమని అనేవాళ్ళు అంటే అప్పుడు అవసరతలో ఉన్నప్పుడు ఏమన్నారు? దేవుడి దగ్గర వెళ్ళి జెహోవా జైరా అన్నారు. అంటే అర్థం ఏంటిది? యెహోవా చూచుకో, లేకుంటే చూచుకొనును. జెహోవా జైరా, చూడండి పేరు పెట్టి అంటున్నారు. అబ్రహాం అన్నాడు ఆందోళనలో ఉన్నప్పుడు జెహోవా షాలోమ్ అన్నారు పేరు పెట్టి. యెహోవా షాలోమ్ అంటే దేవుడే నాకు శాంతి, యెహోవా మాకు శాంతి. న్యాయాధిపతులు 6:4 అంటాడు. భయములో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేశారు? జెహోవా షమ్మా అని ప్రార్థన చేశారు. అంటే ఏంది? దేవుడు అక్కడ ఉన్నాడు, భయం లేదు, మనం ఒంటరిం కాదు, దేవుడు అక్కడ ఉన్నాడు. యెహెజ్కేలు 48:35 ఉంది. మార్గం తెలియనప్పుడు, నడిపించేటువంటి వారు ఎవరు లేనప్పుడు, అగమ్య గోచరంగా ఉన్నప్పుడు జెహోవా రోయి అన్నారు. రోయి అంటే యెహోవా నా కాపరి అని. 23వ కీర్తనలో దావీదు అంటాడు యెహోవా నా కాపరి అన్నాడు. నా తండ్రి నా కాపరి అనలేదు. అక్కడ లేదు, అక్కడ అవకాశం లేదు, అక్కడ ప్రాయశ్చిత్తం ఇంకా చేయబడలేదు. అక్కడ యేసు ప్రభు మనకు మధ్యవర్తిగా రాలేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాతనే కుమారత్వము పునరుద్ధరించబడింది. దేవునితోటి మనం పిల్లలుగా పరిగణించబడ్డాం, వారసులుగా పరిగణించబడ్డాం. యేసు ప్రభు లేకపోతే లేదు. వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు
యెహోవా రాఫా ప్రార్థన చేసుకున్నారు. పేరు పెట్టి యెహోవా 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 పేరుతోటి పిలిచారు వాళ్ళు. అయితే వారికి లేనటువంటి ఆధిక్యత యేసు ప్రభునందు మనము పొందుకున్నాము. యేసు ప్రభునందు మనలందరినీ కూడాను దేవుని పిల్లలుగా, కుమారులుగాను కుమార్తెలుగాను దేవుడు అంగీకరించాడు. అందుకే యేసు ప్రభు నేర్పిస్తున్నాడు ఇక్కడ ఏమని ప్రార్థన చేయాలంటే. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు ఈ విషయాలు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి మీరు. ఆ తండ్రికి మనం అందరము పిల్లలం, మనమంతా ఒకటే కుటుంబం. నా తండ్రి, నీ తండ్రి, మన తండ్రి. కాబట్టి మనకి ఏముండాలా? పీస్, యూనిటీ, లవ్ అండ్ కేర్. ఫ్యామిలీలో ఉండేటువంటి ఇవన్నీ ఉండాలా. ఎందుకంటే మనం అందరం ఒక తండ్రి బిడ్డలం కాబట్టి. ఐకమత్యం, ప్రేమ, ఒకరినొకరు గౌరవం, ఒకరినొకరు ఒకరి విషయంలో ఒకరు కేర్ తీసుకోవటం, శ్రద్ధ కలిగి ఉండటం, ఇవన్నీ కూడాను మనకు ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మా తండ్రి. మీరు ఈలాగున ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఎవరికి అంటే తండ్రికి. తండ్రికి ఎవరైనా మనల్ని కన్నటువంటి వాడు, మనల్ని రూపించినటువంటి వాడు. మనమందరము కూడా ఆయన తండ్రి బిడ్డలం. ఎట్లా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. ఉంచకపోతే లేదు. అందరూ దేవుని పిల్లలు కాదు, లోకస్తులందరూ దేవుని పిల్లలు కాదు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. దేవుని పిల్లలు ఎవరంటే కేవలము ప్రభువునందు విశ్వాసము ఉంచినటువంటి వారు మాత్రమే దేవుని పిల్లలు. వారు మాత్రమే ఆయన్ను తండ్రి అని పిలవగలిగేటువంటి గొప్ప ఆధిక్యత, ధన్యత, ఆశీర్వాదం ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.